హలో ఆల్, నాన్నకి రెగ్యులర్ ప్రాక్టీస్లో బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసండి. 1010 అని ఇలా పేపర్ మీద రాశాను. దీంతో నాన్నకి హ్యాండ్ కోఆర్డినేషన్ ప్లస్ బ్రెయిన్ షార్పనింగ్, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అనేసి ఇలాంటి యాక్టివిటీస్ నేను రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఈ యాక్టివిటీతోని అంటే హ్యాండ్ కోఆర్డినేషన్, హై కోఆర్డినేషన్, హ్యాండ్ అండ్ హై కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ యాక్టివిటీ. స్టార్టింగ్లో పిల్లలు చేయడానికి కొంచెం డిలే చేస్తూ ఉంటారు, బట్ రెగ్యులర్గా చేపిస్తూ ఉంటే అలవాటు అయిపోయి యాక్టివిటీస్కి అలవాటు పడి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఇది లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాక్టివిటీ అయితే. నాని అయితే తను నేను హ్యాండ్ పట్టుకొని చేపిస్తాను అంటే తను తీసేస్తున్నాడు అనమాట. తనే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఏ యాక్టివిటీ అయినా ఒకసారి చూపిస్తే చాలు, నేను పట్టుకొని జస్ట్ ఇట్లా చూపిస్తాను అన్న కూడా తనకి ఇష్టం ఉండదన్నమాట. తనే ఫిజికల్గా మూవ్ అయి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఏ పిల్లలైనా అంతే. సో వాళ్ళను చేయనియాలి అనమాట. ఎలానైనా లెఫ్ట్ ఆర్ రైట్ కొంచెం రాంగ్ చేసినా సరే కరెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట ప్రాక్టీస్లో వాళ్ళు. సో వాళ్ళని సాటిస్ఫై అయ్యేంత పర్ఫెక్షన్ వచ్చేంత వరకు యాక్టివిటీ కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ ఇది నేను ఇట్లా నాని హ్యాండ్తోనే కింద హ్యాండ్ పెట్టి డ్రా చేశాను అనమాట. సో ఇక్కడ స్ట్రైట్, స్టాంపు అండ్ హ్యాండ్ అని చెప్పాను అనమాట. అది రెగ్యులర్గా తను చేస్తూ ఉన్నాడు. ఒక స్టార్టింగ్లో 2-3 డేస్ అలా చేయలేదు, కొంచెం డిలే చేశాడు. బట్ నేను ప్రాక్టీస్ టైంలో 1 or 2 టైమ్స్ అలా చేయిస్తూ ఉంటే అలవాటు అయిపోయింది అనమాట. చేస్తున్నాడు ఇప్పుడైతే కంటిన్యూగా. సో దీంతో ఏంటి అంటే ఆల్టరేషన్ ఉంటుంది. హ్యాండ్ కోఆర్డినేషన్, హై కోఆర్డినేషన్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్, బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ లాగా ఉంటుంది అనేసి కాన్సన్ట్రేట్ కోసము ఈ యాక్టివిటీ ఇచ్చాను. నెక్స్ట్ నెంబర్స్ సీక్వెన్స్ కోసము 3 and 4 ఫింగర్స్ షోయింగ్. యాక్చువల్లీ ఇక్కడ ఫింగర్స్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. 3 నెంబర్ 4 నెంబర్ అని. బట్ లిటిల్ ఫింగర్ తనకు క్లోజ్ చేయడానికి ఇక్కడ వస్తలేదు, బట్ ట్రై చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే. రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇది కూడా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. లిటిల్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ క్లోజ్ చేసి 3 దగ్గర పెట్టాలి, 4 ఫింగర్స్ ఏమో 4 దగ్గర పెట్టాలన్నమాట. అది నెక్స్ట్ యాక్టివిటీ. ఇక్కడ కలర్స్ ఇది కూడా సేమ్ హ్యాండ్ కోఆర్డినేషన్, ఐ కోఆర్డినేషన్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అనేసి ఇలా ట్రై చేశాను. ఇక్కడ ఏ ఫింగర్ దగ్గర అయితే ఏ కలర్ దగ్గర అయితే ఫింగర్ ఉంటుందో ఆ ఫింగర్ ఇలా రైస్ చేయాలి అనమాట. తనకి ఇక్కడ నేను చేపిస్తున్నాను. హ్యాండ్ కోఆర్డినేషన్స్ ఇంకా పర్ఫెక్ట్ రాలేదు, పర్ఫెక్షను. ఈ 2.5 years నానికి ఇప్పుడు అంటే ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో 2.5 years బేబీస్కి ఇది రావడం కొంచెం కష్టమే, బట్ నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తూ ఉన్నాడు. అయినా నాని చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ చాలా బాగా చేస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ కొంచెము తనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను అనమాట, హెల్ప్ చేస్తూ ఉన్నాను ఫింగర్ ట్యాపింగ్ కోసము. తను ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కలర్ షోయింగ్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఏమో ఫింగర్ రైజింగ్ అనమాట. ఏ కలర్ మీద పెడితే ఆ ఫింగర్ రైజ్ చేయడం అనమాట. ఇది నానికి కొంచెం ఐడియా వచ్చింది, బట్ ఇలా చేయాలి అని తెలిసింది. కానీ తనకి హ్యాండ్ కోఆర్డినేషన్స్ కానీ ఫింగర్ కోఆర్డినేషన్స్, ఫింగర్ రైజింగ్ చేయడం అనేది, ఫింగర్ ట్యాపింగ్ అనేది ఇంకా రావట్లేదు. దానికి ఇంకా కొంచెం ఒక 2 or 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను పెడుతుంటే నా ఫింగర్ని, ఇది నేను హ్యాండ్ పెడుతుంటే నా హ్యాండ్ నీ హ్యాండ్ కాదు మమ్మీ అనేసి నా హ్యాండ్ తీసేసి తనే చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ నెంబర్ సీక్వెన్స్ కోసము 1 to 7 నెంబర్స్ రాసి హోల్స్ పెట్టి అందులో నుండి థ్రెడ్ తీయమని చెప్పాను అనమాట. 1 after 2, 2 after 3, 3 after 4 అని అలా తనకి చెప్తున్నాను. ఇప్పుడు నెంబర్స్ నానికి ఐడెంటిఫికేషన్ వచ్చింది, బట్ క్వాంటిటీ చెప్పడము కొంచెము ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు అనమాట. దాని సీక్వెన్స్ తెలవడం కోసం, క్వాంటిటీ తెలవడం కోసం అనేసి ఇక్కడ నేను సీక్వెన్స్ కోసం ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ ఇదైతే నెంబర్స్, హ్యాండ్ కోఆర్డినేషన్ అండ్ హై కాంటాక్ట్ కూడా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ యాక్టివిటీతోని ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట పిల్లలకి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా హోల్స్ నుండి థ్రెడ్ తీయడం కదా, పిల్లలకు హ్యాండ్ కోఆర్డినేషన్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ యాక్టివిటీ అయితే. చిన్న చిన్న యాక్టివిటీస్ ఇప్పుడు కొంచెం చూడడానికి చిన్నగా అనిపించినా సరే పిల్లలకు చాలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. చాలా మెచ్యూరబుల్గా ఆలోచించడం కానీ, ఏ పర్ఫార్మెన్స్ అయినా చాలా క్లియర్ అండ్ నీట్గా పర్ఫార్మెన్స్ చేయడం కానీ, యాక్టివ్గా పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ చేయడం కానీ చాలా డెవలప్మెంట్ చాలా యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట యాక్టివిటీస్తోని. సో ఫ్రీ టైంలో వాళ్ళ పిల్లల్ని వదిలేయకుండా చిన్న చిన్న యాక్టివిటీస్ ఒకసారి మనం ఇలా చూపిస్తే వాళ్ళే ఉన్న టైంలో అలా చేసుకుంటూ ఉంటారనమాట. యాక్టివిటీస్తో టైంని కూడా పిల్లలతో మనము అనవసరంగా వేస్ట్ చేయకుండా ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లల్ని. నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ నేను పేపర్ గ్లాసెస్ తీసుకున్నాను. ఇక్కడ పేపర్ గ్లాసెస్ నేనేం చెప్పలేదు, తను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. గ్లాసెస్ బిల్డింగ్ చేస్తున్నాడు. దీంతో ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీస్ కిడ్స్కి. సింపుల్గా అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇచ్చేసి సైడ్కి వెళ్ళాను వేరే వర్క్ చేసుకోవడానికి, కానీ తను కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. ఒకటి యాక్టివిటీ ఇక్కడ ఫినిష్ చేసేసిండు. ఏ యాక్టివిటీ చేసిన పిల్లలకు కొంచెము ఎంకరేజ్ చేసే విధంగా చాలా బాగా చేసినావు, వెరీ గుడ్, చాలా గుడ్ వెరీ గుడ్ అని చెప్పేస్తే వాళ్ళకు కొంచెం ఎంకరేజింగ్గా ఉండి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ నేను నెక్స్ట్ పిరమిడ్ బిల్డింగ్ కోసం అనేసి నేను ఇక్కడ పిరమిడ్ చేయిస్తామనేసి ట్రై చేస్తూ ఉన్నాను. నేను జస్ట్ ఇట్లా డైరెక్ట్ చేస్తున్నాను అనమాట, చెప్తూ ఉన్నాను, తనే మొత్తము పెడుతూ ఉన్నాడు అనమాట. కనీసం నేను ఒక్క గ్లాస్ కూడా ఇలా పెట్టి హెల్ప్ చేయలేదు. బట్ కొంచెం అటు ఇటు జిగ్జాగ్ అవుతూ ఉంటే నేను ప్రాపర్గా వాటిని సెట్ చేస్తున్నాను. నానే పిరమిడ్ పెట్టేసి అనమాట టోటల్గా ఫైనల్గా అయితే. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలు ఫుల్ ప్రజెంట్గా చేస్తారు కాబట్టి, ఇంట్రెస్ట్గా చేస్తారు కాబట్టి వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. బాగా హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని లేదా ఏం చేయకుండా కొంచెం నీరసంగా డల్గా ఏమన్నా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉన్న పిల్లల్ని కూడా యాక్టివిటీస్తోని చేంజ్ చేయొచ్చు అనమాట. చాలా గ్రోత్ ఉంటుంది యాక్టివిటీస్తోని. నెక్స్ట్ ఇక్కడ నేను కలర్ షార్ట్ అవుటింగ్ కోసం అనేసి సైజ్ పేపర్స్ తీసుకొని ఒక 7 కలర్స్ అలా క్రయాన్స్తోని కలరింగ్ చేసి కట్ చేశాను అనమాట, రౌండ్ సర్కిల్స్ అలా. ఎందుకంటే ఇది రీయూజబుల్గా ఉండాలి యాక్టివిటీ అనేసి నేను ఇట్లా ట్రై చేశాను అనమాట. ఒకేసారి డైరెక్ట్ గ్లాసెస్ మీద కలర్ క్రయాన్ చేస్తే నెక్స్ట్ యాక్టివిటీస్కి అది డిస్టర్బ్ అవుతుంది, చేయడానికి రాదు కదా అనేసి నేను ఇలా ట్రై చేశాను అనమాట. నేను ఏ యాక్టివిటీ చేసినా ఏది చేసినా ఆ ప్రిపరేషన్ కూడా నేను నానితో ఇన్వాల్వ్మెంట్ చేయిస్తానమాట. ఏంటి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది తనకు కూడా తెలుస్తుంది, తనకు కూడా ఒక క్రియేషన్ అనేది వస్తుంది అనేసి నేను ఏ యాక్టివిటీస్ కోసం అయినా సరే తనని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఇక్కడ కలరింగ్ పేపర్ స్టిక్ చేస్తుంటే తను గ్లో స్టిక్ పెడుతున్నాడు అనమాట. నేను గ్లో స్టిక్ పెడుతున్నప్పుడు తనేమో పేపర్ స్టిక్ చేస్తున్నాడు అనమాట. నేను ఏది చేస్తే తను అది చేయడానికి నన్ను ఇమిటేట్ చేసి నా దగ్గర నుండి తీసుకొని తను చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇద్దరము ఇలా కలర్స్ ప్రిపేర్ చేసాము. ఫైనల్గా ఇద్దరం కలిసి ఎన్ని కలర్స్ స్టిక్ చేసామన్నమాట. సో నాన్నకి చెప్పాను యాక్టివిటీ స్టార్ట్ చేయమని, కలర్ షార్ట్ అవుటింగ్ పెట్టమని చెప్పాను అనమాట. సో తను ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాడనమాట. నేను ఒక సీరియల్ వైజ్ ఇలా ముందు 7 కలర్స్ అలా ఆర్డర్ వైజ్ పెట్టమని చెప్పాను, 1 by 1 తీసుకొని వచ్చి పెట్టమని చెప్పాను. బట్ తనకు ఇష్టం వచ్చిన విధంగా తను ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నాడో ఆ కలర్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు అనమాట. అయినా సరే పిల్లల్ని ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తున్నాము, ఒక యాక్టివిటీ చేయిస్తున్నాము అని అంటే వాళ్ళకి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఎలానైనా చేయనివ్వండి, పార్టిసిపేషన్ ఎలానైనా చేయనివ్వండి, వాళ్ళు చేస్తారు 1 or 2 times అలా చేసినా సరే నెక్స్ట్ టైంకి పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో దట్ వాళ్ళకి తెలియాలి ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా వస్తుంది అనేసి వాళ్ళకు తెలియడం వలన మిస్టేక్స్ కరెక్షన్ అవుతూ ఉంటాయి అనమాట రిపిటేషన్గా. సో నేను ఇక్కడ నాన్నకి చెప్తూ ఉన్నాను అనమాట, డైరెక్షన్ చెప్తూ ఉన్నాను, ఇలా కలర్ షార్ట్ అవుటింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఈ యాక్టివిటీతో పిల్లలకు ఫైన్ మోటార్ స్కిల్స్ అండ్ కలర్ డిఫరెన్సెస్ వేరియేషన్స్ తెలుస్తాయి అనమాట. నేనైతే మార్నింగ్ అవర్స్ ఫస్ట్ తనకు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్టడీకి కూర్చోబెడతాను. అంటే రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చదివించేది ఉంటే చదివించడానికి కానీ కూర్చోబెడతాను. తర్వాత నెక్స్ట్ అప్పటికి తను టైర్డ్ అయి బోర్గా ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి తర్వాత యాక్టివిటీస్ కోసం ప్రయారిటీ ఇస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను పేపర్ కటింగ్ నేర్పించాను నాన్నకి. అయితే సీజర్ పట్టి కట్ చేయడం అనేది ఈ కిడ్స్కి రావడం కొంచెం కష్టం అనమాట. బట్ నేను 1 week రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించాను పిల్లలకి. ఇక్కడ పేపర్ కటింగ్, స్టాప్లరింగ్ అలా చేయిస్తే ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా బాగా గ్రోత్ అవుతాయి అనేసి. సో 1 week తర్వాత నాన్నకి అయితే కటింగ్ వచ్చేసింది. ప్రజెంట్గా ఇలా కట్ చేస్తున్నాడు. పేపర్ కటింగ్ స్మూత్గానే చేస్తున్నాడు. కొంచెం స్టిఫ్గా ఉన్నది ట్రై చేయించడం అనేసి నేను ఒక
ఒక అట్టని కట్ చేయమని ఇచ్చానమాట. దీంతో తను షేప్స్ కూడా ట్రై చేయొచ్చు కదా అనేసి షేప్స్ డ్రా చేసి ఇచ్చాను. స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ కట్ చేశాడు. బట్ షేప్ చెప్తుంటే డైరెక్ట్ చేస్తుంటే కట్ చేశాడు. బట్ ఇట్లా షేప్స్ తిప్పడం కానీ కర్వ్స్ తిప్పడం కానీ ఇట్లా రౌండ్ సర్కిల్లో తిప్పడం కానీ ఇంకా రావట్లేదు. జస్ట్ కటింగే వస్తుందన్నమాట. అది రావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట నాన్నకి. దీంతో ఈ సిజరింగ్ చేయించడంతో పిల్లలకు రైటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా తొందరగా వస్తాయి అన్నమాట. స్టాప్లరింగ్ చేయించడం కానీ లేదంటే ఇట్లా సీజరింగ్ చేయించడం కానీ చాలా తొందరగా వస్తుంది అనమాట రైటింగ్. ఇలాంటివి చేయిస్తుంటే క్రియేటివ్గా ఆలోచించడము, నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా తొందరగా చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇలాంటి స్కిల్స్ పిల్లలకి. సో ఫైనల్గా అయితే నానే ఇక్కడ షేప్స్ ఇలా కట్ చేసిండు చూడండి. నెక్స్ట్ యాక్టివిటీ నేను స్టాప్లరింగ్ చేయిస్తున్నాను అనమాట. ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ రైటింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి కొంచెము ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనేసి నేను వీక్లో ఒక 3-4 టైమ్స్ అలా స్టాప్లరింగ్ చేయిస్తూ ఉన్నాను. చేస్తున్నాడు బట్ ప్రెజరింగ్ అనేది అంత పర్ఫెక్షన్ రాలేదు. కొంచెం టైం పడుతుంది దానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ యాక్టివిటీస్ నచ్చిన వాళ్ళు ఒకసారి మీరు కూడా మీ కిడ్స్కి ఇంట్లో ట్రై చేయించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.